పెట్టుకొని ఒక నెల సరే రోజులు ఉండు అయింది ఉండు ఉండు చూడలేదు. ఈషా. సరే తను స్క్రీన్ షాట్ పెడతాది. తను ఎంత పెడతాదో నువ్వు డబల్ నాకు ఫోన్ పే చేయాలి. ఏంటి అంతే. సరేనా? విన్నావా? 3 రూపీస్ తక్కువ ఉందన్నయ్య 300 కూడా నాకు పడింది అదే అమౌంట్. సరే ఇప్పుడు నువ్వు 700 అన్నావు కదా, 700 ఉంటే నేను 700 1400 పంపిస్తా. మా వదినకి అలాగే పడినాయి అంట, అందుకే ఇలా కూడా పడినాయమని అడిగా. ఏ వదినకి? మా వదినకి. మీ వదిన ఎవరు? మా వదినే. మీ వదిన ఎవరు? ఈషా వదిన. అంటే గేమ్ ఏం చేయలే. టైం అయిపోయింది ఆడ మేడం. అమ్మా హాయ్ పునీత్ గారు, వెల్కమ్ టు ఈషా పేజ్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ అర్షిక. థ్యాంక్ యూ అన్నానా? అరే వెళ్ళిపోయారు. ఏం కాదండి. భరత్ గారు బుజ్జి వెయిట్ చేయ, బుజ్జి తీసుకుంటా. రాక్షసి గారు హాయ్ అండి. కింద అబ్బాయిలు ఎవరో ఒక స్మాల్ గిఫ్ట్ చేసి రేట్ చేయండి, నెక్స్ట్ గా తీసుకుంటా. వెల్కమ్ టు ఈషా భరత్ పేజ్. గారు రాక్షసి గారు ఈరోజు ఆఫ్టర్నూన్ ఏం స్పెషల్ అండి? మొటికాయ తాలింపు పప్పు. ఏంటి 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 మళ్ళీ వన్స్ మోర్ ప్లీజ్. మొటికాయ తాలింపు పప్పు. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, చెప్పండి. అంటే ఏంటిది? ఏదో కాయం చెప్తావు కదా, అంటే ఏంటిది? అది నేను కూడా అడిగాను ఇందాక. చిక్కుడుకాయ అంట. గోడు చిక్కుడుకాయ. గోడి చిక్కుడుకాయ. దాని పేరు మీ భాషలో ఏంటి? మొటికాయ అంటాం మేము. మొటికాయ. మా చెల్లి నవ్వుతుంది ఆ పదం వినగానే. అక్కడ వేయాల నీకు? అదే కదా, అదే అనుకొని నవ్వుతుంది. తినాలి, తిని మీరు తినండి. ఉప్పు కారం వేస్తున్నారా? అవునండి. థ్యాంక్ యూ నాని బ్రో. ఉప్పు కారం వేసుకొని తింటున్నానండి. ఓకే ఓకే సూపర్. ఇంకేంటి హర్షిత, నోరు ఊరుతుందా? వద్దండి, అంత కాదు కాదు, అంత మహాభాగ్యం మాకెందుకులేండి, మీరు ట్రై చేయండి భరత్ గారు. అంత మహాభాగ్యమా? మా ఇంట్లో స్వీట్ కార్న్ చేసింది అమ్మ. స్వీట్ కార్న్ తినాలి, ఉడకబెట్టింది. సారీ. ఓకే ఓకే మీరు మాట్లాడండి. ఓకే మీరు మాట్లాడండి. వర్షం పడుతుందా? వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. ఏం చేస్తాను చెప్తాను. ఇక్కడ పెట్టా. అమ్మాయి నా ఫోన్ పోతుంది, సరిపోయింది. బుజ్జి రేట్స్ బుజ్జి నెక్స్ట్ గేమ్ తీసుకుంటా. హాయ్ వదిన, వెల్కమ్ బ్యాక్ టు ఈషా పేజ్. హలో మాట్లాడు వదిన. అమ్మగారు గుడ్ ఈవినింగ్ అండి. అమ్మో ఏంటన్నయ్య, నువ్వు కూడా గార్లకు వచ్చావు. అంతే అండి, మీరు ఎవరో కొత్త వదిన చూసుకున్నప్పుడు నేను కూడా కొత్త చెల్లెని చూసుకోవాలిగా. నాకు అర్థమైపోయింది ఎవరో కొత్త వదిన దొరికారు నీకు. ఆయనేమో కొత్త కొత్త పులిహారని చూస్తానన్నాడు, నువ్వేమో కొత్త చెల్లిని చూస్తానన్నావు. ఏంటిది? నువ్వేగా అన్నావు, ఇప్పుడు నీ నోట్లోంచిగా వచ్చింది. ఏ వదిన అంటే ఆవిడ కాదమ్మో, ఆ పని ఏమో నాకేం చేస్తాను. నువ్వేగా అన్నావు,
నాకు ఆ అసలు వదినకి వచ్చింది, తను మా చెప్పలేదు అసలు మా నేను వదినకి వెళ్ళట్లేదు అని. ఓహో ఆ వదిన, ఇంక ఏ వదిన ఏ ఓహో వదిన నాకు అప్పటి నాకు నుంచి నాకు అర్థమైంది, నాకు తాటలేదు. అర్థమైంది, నాకు తాకాలి ఓహో ఇప్పుడు అర్థమైంది నీకు ఒక ఎవరో దండం చెప్తుందా. మహాతల్లి, మహాతల్లి నీకు ఒక దండం. వదిన అనేసి నన్ను అన్నాను మాత్రం అన్నది, నీకు ముందే చెప్తున్నా. అదో, ఏ అన్నయ్య వీళ్ళు అంటున్నారు, నేను అనలేదు. అన్నయ్య పొరపాటు. నువ్వే అన్నావు, మనీషో నాకు ఇప్పటి మనకి వరకు ఆ ఇందాక థాటే నాకు రాలేదు. నువ్వే అన్నావు, నీ సరే నోట్లోంచి సరే నువ్వే మనీషో అన్నావు. వెళ్ళి వద్దులే. ఇందాక నువ్వు నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. తను చెప్పలేదు నాకు, తన సపోర్టరో చెప్పారు మీకు అమౌంట్ పడిందా, తనకి ఎలా పడినాయి అంట అని. కాదు ఆమె వదిన అనేసి నన్ను మాత్రం అన్నా అనొద్దు, దయచేసి చెప్తున్నా. నన్ను భరత్ అనే చెప్తున్నా, పిలు. నువ్వు కంగారు పడిపాక. ఉమ్? అన్నా నీకు తనకి సంబంధం ఏంటన్నయ్య? వీళ్ళిద్దరిలాగా నువ్వు చేయకు ప్లీజ్. నాకు వాళ్ళిద్దరికి ఎలా ఉందో కానీ నాకైతే ఒళ్ళంతా కంపంగా ఉంటది. నువ్వు వదిన అన్నావు అనుకో. ఏమో అడుగు, ఏమో అడుగు. డోంట్ ఫాలో మీ గారికి తనకి ఏం సంబంధం ఉందో. ఏంటి? అమ్మో ఆ భరత్ నువ్వు గారికి తనకి ఏం సంబంధం ఉందో అడుగు.